ఈ శీర్షికలో మనం మెన్సురేషన్ క్షేత్రమితి గురించి నేర్చుకుంటున్నాం. ఈ క్షేత్రమితి రేఖాగణితంలో ఒక భాగం. రేఖాగణితంలో మనం వివిధ ప్రవచనాలని అంటే స్టేట్మెంట్స్ని వాటిని మనం సిద్ధాంతాలుగాను స్వీకృతులుగాను విభజించి, స్వీకృతాలైతే వాటిని అవగాహన చేసుకోవటం, సిద్ధాంతాలైతే వాటికి నిరూపణలు చేయటం, ఈ సిద్ధాంతాలు స్వీకృతాలు ఆధారంగా ఇవ్వబడినటువంటి రైడర్స్ యొక్క సాధనలు చేయటం, దాని ఆధారంగా ఇచ్చినటువంటి దత్తాంశంతో నిర్మాణాలు చేయటం మున్నగు అంశాలని రేఖాగణితంలో నేర్చుకున్నాం. మరి వాటి యొక్క ధర్మాలు అంటే వాటి యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత, వైశాల్యము ఏరియా, అలానే వాటి యొక్క ఘనపరిమాణము 3 డైమెన్షన్స్ అయితే ఘనపరిమాణము, ఉపరితల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము మున్నగు ధర్మాలని మనం లెక్కించాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం క్షేత్రమితి అంటారు. ఈ క్షేత్రమితిలో ద్విమితీయ చిత్రాలు, త్రిమితీయ చిత్రాల యొక్క ధర్మాలని మనం సూత్రాలని కనుగొని ఆ సూత్రాల ఆధారంగా వాటి యొక్క వైశాల్యాన్ని కానీ ఘనపరిమాణాన్ని కానీ లేదా చుట్టుకొలతను కానీ మున్నగు ధర్మాలను మనం కనుక్కునేటువంటి ఆస్కారం ఉంది. ముందు 2 శీర్షికల్లో మీరు త్రిమితీయ వస్తువు యొక్క ఉపరితల వైశాల్యానికి ఘనపరిమాణాన్ని ఎలా కనుక్కుంటారు, వాటిపై ఇచ్చేటటువంటి సమస్యలు ఏ విధంగా వస్తాయి పరీక్షల్లో అనే దానిపైన చర్చించాం. ఇప్పుడు 2 డైమెన్షనల్ గురించి చూసుకుందాం. సో 2 డైమెన్షనల్ అనగానే మనకు త్రిభుజము, వృత్తము, చతురస్రము, చతుర్భుజము, రాంబస్, దీర్ఘచతురస్రము, అలాగే సమలంబ చతుర్భుజము, అలానే మనకు సెక్టరు, కంకణము, ఇలా చాలా అంశాలు వస్తాయి. వీటన్నిటినీ ఏ విధంగా మనం కనుగొంటామో వాటి గురించి చూద్దాం, వాటి ధర్మాల గురించి చూద్దాం. ముందుగా మనం త్రిభుజంతో ప్రారంభిద్దాం. ఓకే, ఇప్పుడు త్రిభుజం తీసుకున్నాం. ఏబిసి అనేటువంటి ఒక త్రిభుజం. ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని సూత్రం. ఏబిసి అనేటువంటిది సామాన్యమైనటువంటి త్రిభుజం అనుకుందాం. అంటే సామాన్య లక్షణాలు, ఏ విధమైన ప్రత్యేక లక్షణాలు కలిగింది లేదు అనుకుందాం. అప్పుడు సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే బీసీ యొక్క కొలతని మనము భూమి అంటారు. ఆ భూమిపై గీయబడినటువంటి లంబం తీసుకున్నాం. ఈ లంబం యొక్క పొడవుని ఎత్తు అంటారు. ఇక్కడ వైశాల్యం అనేటువంటిది వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ భూమి ఇంటూ ఎత్తుగా రాస్తారు. అంటే ఆఫ్ బీహెచ్ అని కూడా సింపుల్గా రాస్తారు. ఇది ఒక త్రిభుజ వైశాల్యానికి సూత్రం. ఏదైనా ఒక త్రిభుజం ఇస్తే ఆ త్రిభుజం యొక్క వైశాల్యము ఆఫ్ భూమి ఇంటూ ఎత్తుగా మీరు పరిగణ చేయాలి. ఓకే, సో తర్వాత మనకు ఈ త్రిభుజాల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. అదే లంబకోణ త్రిభుజం అనుకోండి. లంబకోణ త్రిభుజం. ఈ లంబకోణ త్రిభుజంలో ఈ లంబకోణాన్ని కలిగి ఉన్నటువంటి భుజాల కొలతలు, ఒక కొలత ఏ, ఇంకొక కొలత బి అనుకోండి. అప్పుడు ఈ త్రిభుజ వైశాల్యం ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం అంటే లంబకోణ త్రిభుజములో లంబకోణాన్ని కలిగి ఉన్నటువంటి భుజాల యొక్క లబ్ధము లో సగాను త్రిభుజ వైశాల్యం అవుతుంది. అంటే హాఫ్ ఏబి. ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం హాఫ్ ఏబి అవుతుంది. లంబకోణాన్ని కలిగి ఉన్నటువంటి భుజాల యొక్క కొలతలు 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత అని అడిగాడు అనుకోండి ప్రశ్న. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్, ఈ విలువ 3 అనుకోండి, ఈ విలువ 4 అనుకోండి. అప్పుడు హాఫ్ 3 × 4 ఈక్వల్ టు 6 అనేటువంటిది మనం చెప్పచ్చు. కానీ స్క్వేర్ సెంటీమీటర్, సెంటీమీటర్లు ఇస్తే స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పాలి. ఓకే, మరి ఒక సమబాహు త్రిభుజం తీసుకున్నాం ఏబిసి. ఇందులో 3 భుజాల కొలతలు సమానం అనుకోండి. ప్రతి భుజము కొలత ఏ అనుకుందాం. అప్పుడు దాని ఎత్తు
√3/2a అవుతుంది. ఒక సమబాహు త్రిభుజంలో ఎత్తు, సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు, సమబాహు త్రిభుజపు ఎత్తు ఏంటి? ఏ భుజముగా గల సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఆఫ్, మన సేమ్ సూత్రం వేస్తాం. ఎత్తు ఎంత ఏమవుతుంది మనకి? ఇది √3/2a అవుతుంది. √3/2aగా చెప్పచ్చు. మరి వైశాల్యం సూత్రం తెలుసు కదా. వైశాల్యం అంటే ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు, ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు. కాబట్టి ఆఫ్ భూమి అంటే ఎంత? ఇక్కడ ఏ. ఎత్తు ఎంత? √3/2a. కాబట్టి √3/2a². 2 అంటే 4. ఇందులో మనకు 2 సూత్రాలు వచ్చాయి. ఒకటి, ఏ భుజముగా కలిగినటువంటి ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు √3/2a అవుతుంది. అలాగే మన యొక్క వైశాల్యం √3/4a² అవుతుంది. సో ఈ రకంగా మనం సమబాహు త్రిభుజ వైశాల్యాన్ని గురించి చెప్పచ్చు. మరి త్రిభుజ భుజాల కొలతలు తెలిసాయనుకోండి. త్రిభుజ భుజాల కొలతలు ఏబిసి అనేటువంటి త్రిభుజం తీసుకున్నారు. జనరల్గా మనం ఆ భుజం యొక్క కొలతను దాని ఎదుటి శీర్షం యొక్క అక్షరంతో సూచిస్తాం. అంటే బీసీ = a అవుతుంది, ఏసీ = b అవుతుంది, ఏబి = c అవుతుంది. అంటే ఏబిసి భుజాల కొలతలుగా గల త్రిభుజ వైశాల్యం కావాలి. అప్పుడు భుజాల వల్ల త్రిభుజ వైశాల్యం డెల్టా = మనకేమవుతుందంటే √s × s - a of s - b of s - c అవుతుంది. ఏబిసి భుజాల కొలతలుగా గల త్రిభుజ వైశాల్యము డెల్టా = s × s - a × s - b × s √. ఇందులో ఎస్ని సెమీ పెరిమీటర్ అంటారు. సెమీ పెరిమీటర్ దీని విలువ a + b + c/2 అవుతుంది. దీన్ని హీరాన్ ఫార్ములా అని కూడా అంటారు. అంటే త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవడానికి హీరాన్ ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు ఈ సూత్రాన్ని వాడతాము భుజాల కొలతలు తెలిసేటప్పుడు. ఇప్పుడు భుజాల కొలతలు మనకు ఏబీసీగా మనకు తెలిసేటప్పుడు అప్పుడు దాని వైశాల్యం, ఇక్కడ ఎత్తు అనేది మనకు తెలియదు కాబట్టి అటువంటి సందర్భాల్లో డెల్టా = √s of s - a of s - b of s - cగా చెప్పడం జరుగుతుంది. ఆర్ s = a + b + c/2గా చెప్పడం జరుగుతుంది. క్లియర్? ఇక్కడ ఎస్ని సెమీ పెరిమీటర్ అనేటువంటి అర్ధ చుట్టుకొలత అనేది కూడా అంటారు. ఓకే, సో మనం ఇంకొక సందర్భం కూడా ఉంది. ఒక త్రిభుజం తీసుకున్నారు. ఒక త్రిభుజం తీసుకుని ఆ త్రిభుజంలో ఒక అంతర్వృత్తం, ఒక వృత్తం లిఖించబడింది అనుకోండి. అంతరంగా లిఖించబడి దీన్ని అంతర్వృత్తం అంటారు. అంతర్వృత్తం కేంద్రం నుంచి ఒక భుజానికి గల లంబ దూరాన్ని అంతర్వృత్త వ్యాసార్థము అంటారు. అలాగే మీరు అర్ధ చుట్టుకొలత ఎస్ అనేటువంటి తీసుకున్నారు. అప్పుడు డెల్టా = r/s. ఇక్కడ ఎస్ అంటే తెలుసు కదా, s = a + b + c/2. అంటే మనకు అంతర్వృత్త వ్యాసార్థం ఇచ్చేటప్పుడు అలాగే దాని యొక్క చుట్టుకొలత ఇచ్చేటప్పుడు కూడా మనం, అంటే అర్ధ చుట్టుకొలత ఇచ్చేటప్పుడు త్రిభుజ వైశాల్యం డెల్టా = r/sగా చెప్పచ్చు. ఇవి విభిన్న సందర్భాలు. ఒక త్రిభుజ వైశాల్యమే, కానీ ఈ త్రిభుజ వైశాల్యానికి ఒకే సూత్రాన్ని మనం వాడడం. విభిన్న సందర్భాల్లో ఈ సూత్రాన్ని వాడతాం. అంటే మరొకసారి ఇప్పుడు ముందు వాటిని అన్నింటినీ ఒకసారి పరిశీలిద్దాం. త్రిభుజ వైశాల్యానికి ఎన్ని సూత్రాలు వచ్చాయో చూడండి. ఏదైనా త్రిభుజం యొక్క భూమి, దాని ఎత్తు కొలతలు ఇచ్చేటప్పుడు ఆ త్రిభుజ వైశాల్యానికి సూత్రము ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు అని చెప్పచ్చు. అంటే భూమి ఎత్తుల లబ్ధంలో సగం ఉంటుంది అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు రెండో సందర్భం చూద్దాం. ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చాడు. ఈ లంబకోణ త్రిభుజంలో, ఏదైనా లంబకోణ త్రిభుజంలో వైశాల్యం కనుక్కోవాలి. లంబకోణ త్రిభుజం వైశాల్యం కనుక్కోవాలి. ఈ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి అనుకుంటే దానికి సూత్రం ఆఫ్ లంబకోణమును కలిగిన భుజాల లబ్ధము, అంటే ఆఫ్ ఏబి అంటే ఒకదాని ఏ ఒకదాని బి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5, 12, 13 కొలతలుగా కలిగినటువంటి త్రిభుజ వైశాల్యం కనుక్కోండి అన్నాడు.
కొలతలుగా గల త్రిభుజ వైశాల్యం. కొలతలుగా గల త్రిభుజ వైశాల్యం అన్నాడు. 5, 12, 13 కొలతలుగా గల త్రిభుజ వైశాల్యం. అంటే ఇప్పుడు మీరు ఏమవుతుంది క్లారిటీగా చూస్తే 5, 12, 13 అనేటువంటివి ఒక పైథాగరన్ ట్రిప్లెట్ నెరవేరు, అంటే ఒక లంబకోణ త్రిభుజం చూస్తున్నాయి. సో కర్ణము మీది వర్గం మిగిలిన 2 భుజాల మీద వర్గాలే మొత్తం, అంటే 5² + 12² = 13² అనేది మీరు గమనించాలి. అంటే 13 అనేది కారణం అవుతుంది. కాబట్టి 5, 12 అనేటువంటి ఏమవుతాయి లంబకోణాన్ని కలిగినటువంటి భుజాలు అవుతాయి. సో లంబకోణాన్ని కలిగిన భుజాల లబ్ధంలో సగమే వైశాల్యం ఉన్నాం. కాబట్టి సింపుల్గా వైశాల్యం ఏమవుతుంది ½ 5 × 12 అంటే 5, 6 30 స్క్వేర్ యూనిట్స్ ఆర్ సెంటీమీటర్స్ ఇస్తే 30. చూసారా ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ప్రశ్నను బట్టి మనం ఏ సూత్రాన్ని వాడాలని చూడాలి. ఇప్పుడు 5, 12, 13 ఇచ్చాడు. దీన్ని పైథాగరన్ ట్రిప్లెట్గా మీరు గమనించాలి. ఎప్పుడైతే పైథాగరన్ ట్రిప్లెట్గా గమనించారో 13 అనేటువంటిది ఏమవుతుంది కర్ణం అవుతుంది, 5, 12 లంబకోణాన్ని కలిగిన భుజాలు అవుతాయి. కాబట్టి లంబకోణాన్ని కలిగిన భుజాలు 5, 12 కాబట్టి వీటి లబ్ధం 5, 12 60, అందులో సగమే త్రిభుజ వైశాల్యం అవుతుంది, అంటే 30 సెంటీమీటర్లుగా మీరు స్క్వేర్ సెంటీమీటర్స్గా మీరు గమనించాలి. క్లియర్. సో ఈ రకంగా మనకు ప్రశ్న అడిగే సందర్భం ఉంది. మరి ఇప్పుడు మరో సందర్భం చూద్దాం. మరో సందర్భం అంటే సమబాహు త్రిభుజం ఇచ్చాడు. మరి సమబాహు త్రిభుజం ఇచ్చేటప్పుడు దాని వైశాల్యం సూత్రం అంటే సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాల కొలతలు సమానంగా ఉంటాయి. ఎప్పుడైతే అన్ని భుజాల కొలతలు సమానంగా ఉంటాయో ప్రతి భుజం కొలత ఏ అనుకున్నారనుకోండి, అప్పుడు దాని యొక్క ఎత్తు విలువ √3/2 ఏ అవుతుంది, అంటే భుజానికి √3/2 రెట్లు ఉంటుంది. దాని వైశాల్యం √3/4a² అవుతుంది. సో ఇలా సమబాహు త్రిభుజానికి ప్రత్యేకమైనటువంటి వైశాల్యాన్ని సూత్రం ఉంది. ఓకే. సో మరొక సందర్భం. ఈసారి మనకు ఎత్తు తెలియదు, కానీ భుజాల కొలతలు తెలుసు. అన్ని భుజాల కొలతలు తెలుసు. అన్ని భుజాల కొలతలు వరుసగా ABC అనుకున్నారు. అప్పుడు దాని యొక్క వైశాల్యము δ = √S(S-A)(S-B)(S-C) అంటారు. ఇందులో S అనేటువంటిది సెమీ పెరిమీటర్ అర్ధ చుట్టుకొలత అంటారు, అంటే A+B+C/2 అవుతుంది. దీన్ని హీరాన్స్ ఫార్ములా అని కూడా అంటారు. అంటే భుజాల కొలతలు మనం తెలుసు, కానీ ఏ రకమైనటువంటి త్రిభుజమో మనం పోల్చలేము స్థితి ఉంది. అంటే మనకు విషమబాహు త్రిభుజం అనుకోండి, దాన్ని విషమబాహు త్రిభుజము కానీ లంబకోణ త్రిభుజం కాదు, విషమబాహు త్రిభుజం కానీ లంబకోణ త్రిభుజం కాదు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు ఈ సూత్రాన్ని వాడాలి. ఓకే. సో మరొక సందర్భం చూద్దాం. ఈసారి ఏం చేస్తున్నాడు, త్రిభుజం ఇచ్చాడు. త్రిభుజంలో ఒక వృత్తం అంతర్లిఖించబడింది, అంటే అది అంతర్వృత్తం. ఆ అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చాడు. అలాగే భుజాల కొలతల దాని యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. దాని యొక్క చుట్టుకొలత S అని ఇచ్చాడు. కాబట్టి యాక్చువల్గా మన ఫార్ములా ఏంటి, S/2 యాక్చువల్గా అర్ధ చుట్టుకొలత, S అంటే A+B+C/2 అవుతుంది. కాబట్టి δ = R/S అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో δ = R/Sగా మనం చెప్పాలి. సో ఇవి త్రిభుజ వైశాల్యానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు. ఈ సూత్రాలని మీరు చూసారు కదా, అన్నీ త్రిభుజ వైశాల్యాన్ని చెప్తున్నాయి. అంటే ఏ సూత్రాన్ని ఏ సందర్భంలో ఉపయోగించాలనేటువంటిది మీరు గమనించాలి. క్లియర్. ఓకే. సో త్రిభుజం అయిన తర్వాత మనం మరొక దాన్ని తీసుకుందాం. త్రిభుజం తర్వాత మనం చేయాల్సింది చతురస్రం తీసుకుందాం. చతురస్రము ఏ భుజముగా కలిగినటువంటి చతురస్రం తీసుకుందాం. కాబట్టి ప్రతి భుజము కూడా ఏ అవుతుంది, ప్రతి భుజం కూడా ఏ అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా విభజించవచ్చు అంటే, మనం చేసినప్పుడు ఉదాహరణకి మనం వీటిని ఒక స్క్వేర్ యూనిట్ చతురస్రాలుగా విభజించామనుకోండి, A/A² చతురస్రాలు వస్తాయి. ప్రతి చతురస్రం యొక్క వైశాల్యం ఒక చదరపు యూనిట్ అవుతుంది. కాబట్టి దాని వైశాల్యం A² చదరపు యూనిట్లు అవుతుంది. కాబట్టి ఏ వైశాల్యము కలిగినటువంటి ఏ భుజము పొడవుగా కలిగినటువంటి ఒక చతురస్రం యొక్క వైశాల్యం ఏ భుజముగా గల ఒక చతురస్రం యొక్క వైశాల్యం A² అవుతుంది. అలాగే చుట్టుకొలత 4a అవుతుంది. ఏ చతురస్ర వైశాల్యం ఏ భుజముగా కలిగినటువంటి ఒక చతురస్ర వైశాల్యము A² అవుతుంది. దాని చుట్టుకొలత 4a అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. ఎలా అంటే, ఒక చతురస్రం యొక్క వైశాల్యము
దాని చుట్టుకొలతకు సమానం. అయినా దాని భుజము కొలత ఎంత? ఒక చతురస్రం యొక్క వైశాల్యం దాని చుట్టుకొలతకు సమానం అయినా దాని భుజము కొలత ఎంత? ఇది అడిగాడు. అంటే అర్థం ఏంటి? చతురస్రం యొక్క వైశాల్యము అంటే ఏ స్క్వేర్. దేనికి సమానము? దాని చుట్టుకొలతకు సమానం 4a. మీ అందరికీ తెలుసు ఏ అనేది చతురస్రం యొక్క భుజాన్ని సూచిస్తుందని చెప్పాం. అంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 అనేది మీరు తెలుసు. కాబట్టి ఏ స్క్వేర్లో ఏని ఈ ఏని కట్ చేయొచ్చు. అంటే మనకి ఏమొచ్చింది? ఏ ఈక్వల్ టు 4. అంటే చతురస్రం యొక్క భుజము కొలత 4 యూనిట్లు. ఈ రకంగా చేయొచ్చు. ఇలానే మనకు ఇంకోటి త్రిభుజాల్లో కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఎలా అంటే త్రిభుజం యొక్క చుట్టుకొలత, త్రిభుజం యొక్క చుట్టుకొలత దాని వైశాల్యానికి సమానం. వైశాల్యానికి సమానం. చుట్టుకొలత దాని వైశాల్యానికి సమానం అయితే దాని భుజాల కొలతలు ఏంటి? దాని భుజముల కొలతలు కనుగొను అన్నాడు. దీన్ని సూత్రం ప్రకారం చేస్తామంటే కుదరదు. మీరు పైథాగరన్ ట్రిప్లెట్స్ని అబ్జర్వ్ చేస్తే 6, 8, 10. ఇక్కడ 6, 8, 10 చుట్టుకొలత ఏమవుతుంది చెప్పండి? 6 + 8 + 10 14 + 10 24. ఓకే. మరి వైశాల్యం మీకు ఆల్రెడీ చెప్పినాను. 6, 8, 10 అనేటువంటి ఒక పైథాగరన్ ట్రిప్లెట్ని సూచిస్తుంది. పైథాగరన్ త్రికం. 10 అనేటువంటి కర్ణాన్ని సూచిస్తుంది. 10 కర్ణాన్ని సూచిస్తుంది కాబట్టి 6, 8 అనేటువంటి లంబకోణాన్ని కలిగినటువంటి భుజాలను సూచిస్తాయి. సో లంబకోణ త్రిభుజంలో లంబకోణాన్ని కలిగిన భుజాల లబ్ధములో సగము దాని త్రిభుజ వైశాల్యం అవుతుంది. అంటే వైశాల్యం అవుతుంది ½ 6 × 8. 6 8 48. 48/2 24. చూసారా? అంటే త్రిభుజం యొక్క చుట్టుకొలత దాని వైశాల్యానికి సమానం అవుతుంది. అప్పుడు దాని భుజాల కొలతలు ఏమవుతాయి? పాసిబిలిటీ 6, 8, 10. ఇటువంటి ప్రశ్నలు లాజిక్ క్వశ్చన్స్. ఇక్కడ ఇందులో కొత్తదనం ఏమీ లేదు కానీ కొంత లాజిక్ అనేటివి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో మీరు ఆ లాజిక్ని గ్రహించవలసి ఉంటుంది. మనకు పరీక్ష అనేటువంటిది మీ యొక్క సమయస్ఫూర్తిని, విషయ పరిజ్ఞానాన్ని పరిశీలిస్తుంది కాబట్టి సో మీరు ఎంత రీజనింగ్తో ఆలోచిస్తారనేటువంటిది ముఖ్యమైనది. కాబట్టి ఇటువంటి ప్రశ్నలు వచ్చే ఆస్కారం. నేరుగా ఒక చతురస్రం యొక్క భుజము 5 యూనిట్లు అయితే దాని వైశాల్యం కనుక్కున్నాను, లేకపోతే దాని చతురస్రాన్ని కనుక్కున్నాను అంటే లేదా దాని చుట్టుకొలత కనుక్కున్నాను వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకే. మరి చతురస్రం కర్ణం తీసుకున్నారు. ఒక చతురస్రం తీసుకున్నారు. ఆ చతురస్రం యొక్క కర్ణం ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ అనుకున్నారు కదా. సో అలా కర్ణం తీసుకుంటే కర్ణం యొక్క పొడవు ఇది ఏ కాబట్టి ఇది √2a అవుతుంది. ఒక చతురస్రంలో కర్ణము పొడవు దాని భుజానికి √2 రెట్లు ఉంటుంది. కొన్నిసార్లు ప్రశ్న ఎలా అడుగుతారంటే ఒక చతురస్రంలో దాని భుజము దాని కర్ణము పొడవుల నిష్పత్తి ఎంత అంటాడు. భుజము కర్ణముల పొడవుల నిష్పత్తి 1:√2 అవుతుంది. ఇందుకు ఒకటి ఏ అవుతుంది, ఇంకోటి √2a అవుతుంది. కాబట్టి భుజము కర్ణము పొడవుల నిష్పత్తి 1:√2. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఇది చతురస్రానికి సంబంధించినటువంటి. ఓకే. ఇప్పుడు దీర్ఘ చతురస్రం చూద్దాం. దీర్ఘ చతురస్రం. ఇప్పుడు దీర్ఘ చతురస్రంలో మనం దీర్ఘ చతురస్రాన్ని చూసేటప్పుడు దీర్ఘచతురస్రం అనగానే మనకు ఎదురెదురు భుజాలు సమానం, ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. ఒకదాన్ని ఎల్ అంటారు, ఇంకో దాన్ని బి అంటారు కదా. కాబట్టి వైశాల్యము దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది? ఏ = L × B అవుతుంది. వైశాల్యం ఏ = L × B అవుతుంది. పొడవు ఇంటూ వెడల్పు అవుతుంది.
అలాగే చుట్టుకొలత, దాని చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు ఎన్ని పొడవులు వచ్చాయి? 2 పొడవులు 2 వెడల్పు, అంటే 2L + 2B. దీన్ని 2 × L + B అంటారు. చుట్టుకొలత ఏమవుతుంది? 2 × L + B అవుతుంది. ఇది దీర్ఘచతురస్రానికి. మరి కర్ణం పొడవు తీసుకుందాం. కర్ణం పొడవు ఇది L, ఇది B అనుకుంటే అప్పుడు √L² + B² అవుతుంది. L² + B² అవుతుంది. చూసారు, ఇవి దీర్ఘచతురస్రానికి సంబంధించినటువంటి సూత్రాలు. మనం దీర్ఘచతురస్రం యొక్క పొడవు L, వెడల్పు B అనుకుంటే దాని యొక్క వైశాల్యం LB అవుతుంది. చుట్టుకొలత 2 × L + B అవుతుంది. కర్ణం పొడవు √L² + B² అవుతుంది. ఇది దీర్ఘచతురస్రానికి సంబంధించినటువంటి. ఓకే, మరి దీర్ఘచతురస్రం తర్వాత మనము ఈ 2 అయిన తర్వాత చతుర్భుజం చూద్దాం. చతుర్భుజం, ఒక చతుర్భుజం తీసుకున్నారు. ఏదో ABCD అని ఒక చతుర్భుజం తీసుకున్నారు. దీనికి మనం 2 కర్ణాలు గీసాం. ఏదైనా ఒక కర్ణం గీసాం, BD అనే కర్ణం. సో BD అనే కర్ణం గీసేటప్పుడు A అనే శీర్షం నుండి గీచిన లంబం, దీన్ని H1 అందాం. సో C అనే శీర్షం నుండి గీచిన లంబం, దీన్ని H2 అందాం. ఓకే, కాబట్టి దీని వైశాల్యం, చతుర్భుజం యొక్క వైశాల్యం ఏమవుతుందంటే చతుర్భుజ వైశాల్యం ఆఫ్, ఇక్కడ మనము ఏమంటే ట్రయాంగిల్ ప్రాసెస్ అంటే 2 ట్రయాంగిల్స్గా కర్ణం విభజించేసింది. మొదటి దాని యొక్క ఆఫ్ కర్ణము పొడవు BD, ఈ కర్ణం పొడవుని D అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు బెస్ట్ కదా. సో వీ హ్యావ్ ఆఫ్ D × H1 ప్లస్ ఆఫ్ D × H2, త్రిభుజ వైశాల్య సూత్రం. కాబట్టి ఆఫ్ D H1 + H2, ఆఫ్ D × H1 + H2గా చెప్పచ్చు. అంటే దీని యొక్క వైశాల్యం, చతుర్భుజం యొక్క వైశాల్యం సూత్రం ఏమవుతుంది? ఆఫ్ కర్ణము పొడవు ఇంటూ ఆ కర్ణముపై గీచినటువంటి లంబాల మొత్తము పొడవు. ఆఫ్ D అంటే కర్ణం పొడవు, H1 H2 ఏంటి? ఆ కర్ణముపై గీయబడిన లంబాల పొడవులు. కాబట్టి ఆఫ్ కర్ణము ఇంటూ ఆ కర్ణముపై గీయబడినటువంటి లంబాల పొడవుల మొత్తాన్ని మనం వైశాల్యము అంటారు. సో ఇది మాకు చతుర్భుజ వైశాల్యానికి సూత్రం. మరి చుట్టుకొలత కూడా కావాలంటే ఒకదాన్ని A అనుకోండి, ఇంకో దాన్ని B అనుకోండి, ఇంకో దాన్ని C అనుకోండి, D. 4 భుజాల కొలతలు తెలిస్తే చుట్టుకొలత ఏమవుతుంది మనకు? సింపుల్గా A + B + C + D. 4 భుజాల మొత్తం కొలతే మనకు చుట్టుకొలతగా గమనించాలి. ఓకే, సో ఇప్పుడు చతుర్భుజం అయింది. ఇప్పుడు చతుర్భుజం తర్వాత మనము ట్రెపీజియం తీసుకుందాం. ట్రెపీజియం, ఈ ట్రెపీజియంని మనం సమలంబ చతుర్భుజము అంటారు కూడా. ట్రెపీజియంని సమలంబ చతుర్భుజం అనుకుంటుంటారు. ఇందులో ఏమవుతుందంటే 2 భుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఉదాహరణకి ABCD అని పేర్లు పెట్టారు. ఈ 2 సమాంతరంగా ఉంటాయి. సో సమాంతరంగా ఉంటాయి, కానీ ఈ మిగతా 2 భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు మనం వీటికి ఈ సూత్రాన్ని కట్టాలి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇక్కడ ఒక లంబం గీసాం మనం దీనిపైన, అంటే ఈ సమాంతర భుజాల మధ్య దూరం తీసుకుందాం. ఈ సమాంతర భుజాల మధ్య దూరాన్ని H అనుకుందాం. ఒక్కొక్క సమాంతరంగా ఉన్న భుజాల పొడవుల్ని A అనుకుందాం, దీన్ని B అనుకుందాం. A అనుకుందాం, B అనుకుందాం. ఓకే, అప్పుడు ఈ సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం ఏమవుతుంది అంటే ఆఫ్ సమాంతర భుజాల మధ్య దూరము H ఇంటూ సమాంతర భుజాల పొడవుల మొత్తం ఆఫ్ H × A+, H/2 × A + B. సింపుల్గా మీరు చెప్పాలి.
h/2 ఇంటూ a ప్లస్ బి. దానికి కారణం ఏంటి చెప్పగలుగుతాం మీరు? ఇప్పుడు మీరు ఇక్కడ నుండి ఒక లంబం గీశారండి, ఇక్కడ నుండి ఒక లంబం గీశారనుకోండి. ఇప్పుడు ఇది అప్పుడు మీరు గీశారు కదా, గీస్తే అప్పుడు మనకేమొస్తుంది? ఇది ఒక దీర్ఘచతురస్రం 2 త్రిభుజాలుగా మారిపోయింది. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చేది ½ h ఇంటూ a ప్లస్ బి. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి చేయవలసిన పని ఏంటి? సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే సమాంతర భుజాల మధ్య దూరం h, సమాంతర భుజాల పొడవులు AB అనుకుంటే h/2 ఇంటూ a ప్లస్ బి అనేటువంటిది ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సూత్రంగా తీసుకోవచ్చు. దీన్ని చుట్టుకొలత అంటే మీకు అందరికీ తెలుసు, చుట్టుకొలత అనగానే అన్ని భుజాల యొక్క పొడవుల మొత్తాన్ని కనుక్కుంటే సరిపోతుంది. ఓకే. సో ఇది సమలంబ చతుర్భుజం గురించి మీకు తెలుసు కదా. మీరు సమలంబ చతుర్భుజంలో మనకు సమాంతరం కాని భుజాలు సమానంగా ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని మనం ఏమంటామంటే సమద్విబాహు సమలంబ చతుర్భుజం అంటారు. సో ఈ సమాంతరంగా కాని భుజాల మధ్య బిందువులు మనం కలిపామనుకోండి, ఈ సమాంతరంగా కాని భుజాల మధ్య బిందువులు కలిపితే ఏర్పడేటువంటి రేఖాఖండాన్ని మధ్యగతము అనేటువంటి అంటారు. ఓకే. సో ఇది సమలంబ చతుర్భుజానికి వైశాల్యానికి సూత్రం. ఓకే, ఇప్పుడు మనం సమాంతర చతుర్భుజం తీసుకుందాం. ఏబిసిడి. సో సమాంతర చతుర్భుజం తీసుకుంటే మనం మీ అందరూ చూస్తే దీనిలో ఈ సమాంతర ఒకదాన్ని భూమి అంటారు. భూమి ఈ ఏదైనా శీర్షం నుండి ఎదుటి భుజానికి గీయబడినటువంటి లంబం, దాన్ని ఎత్తు అంటారు. సో కాబట్టి ఇప్పుడు మనం దీన్ని జనరల్గా 2 త్రిభుజాలుగా విభజించవచ్చు, అంతేనా? 2 త్రిభుజాలుగా విభజించవచ్చు అంటే మనం చెప్పిన దీనికి సూత్రం ఏమిటి? ఒక త్రిభుజం యొక్క వైశాల్యం సూత్రం ఏంటి? ½ భూమి ఇంటూ ఎత్తు. 2 త్రిభుజాలు కాబట్టి ½ భూమి ఇంటూ ఎత్తు ప్లస్ ½ భూమి ఇంటూ ఎత్తు. అంటే మనకు వైశాల్యం సూత్రం ఏమవుతుంది? ఇందులో హాఫ్ కలిసే కదా. కాబట్టి మనం ఏం చెప్పచ్చు సింపుల్గా? భూమి ఇంటూ ఎత్తు A = BH అంటారు. A = BH. ఇది సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం. ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంలో మీకు ఒక మంచి ప్రశ్న ఏంటంటే, జనరల్గా మనకు అడిగేది సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు ఇందులో కూడా అప్లై చేసుకోవాలి, క్షేత్రమితిలో కూడా. ఒకే సమాంతర రేఖల మధ్య, ఒకే భూమి మధ్య నిర్మితమైన సమాంతర చతుర్భుజ వైశాల్యాలు సమానం. ఇప్పుడు ABCD అని తీసుకున్నారు, దీన్ని X తీసుకుంటే ఈ ప్యారలలోగ్రామ్ ABCD వైశాల్యం = ప్యారలలోగ్రామ్ BXCD వైశాల్యం అవుతుంది. ప్యారలలోగ్రామ్ ABCD వైశాల్యం = ప్యారలలోగ్రామ్ BXCD వైశాల్యానికి సమానం అవుతుంది. ఒకే భూమి, ఒకే సమాంతర రేఖల మధ్య ఉన్నటువంటి సమాంతర చతుర్భుజ వైశాల్యాలు సమానం. అలానే ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది. ఒకే భూమి, ఒకే సమాంతర రేఖలు మధ్య నిర్మితమైన సమాంతర చతుర్భుజ వైశాల్యము త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ X అనుకున్నారనుకోండి, XCD వైశాల్యం, ట్రయాంగిల్ XCD వైశాల్యం = ½ ఆఫ్ ట్రయాంగిల్ ABCD వైశాల్యం. ట్రయాంగిల్ XCD వైశాల్యం ½ ఆఫ్ ట్రయాంగిల్ ABCD వైశాల్యంలో సగం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పచ్చు.
క్లియర్? ఓకే. సో నా సమాంతర చతుర్భుజానికి సంబంధించినటువంటి నేర్చుకున్నాం కదా. మరి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు రాంబస్ తీసుకుందాం. ఒక సమచతుర్భుజం. ఇప్పుడు సమచతుర్భుజం మనం తీసుకుంటే సమచతుర్భుజం వైశాల్యం గురించి మాట్లాడేటప్పుడు సమచతుర్భుజంలో పద్ధతి ఏంటి? సమచతుర్భుజంలో అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. అంటే కర్ణాలు పరస్పరము లంబ సమద్వికరణం చేసుకుంటాయి. సమద్వికరణం చేసుకుంటే లంబ సమద్వికరణం, కర్ణాలు పరస్పరం లంబ సమద్వికరణం చేసుకుంటాయి. కానీ కర్ణాల పొడవులు సమానం కాదు. అంటే ఈ రెండు పొడవులు సమానం ఉంటాయి, అలాగే ఈ రెండు పొడవులు సమానం ఉంటాయి. కానీ ఒక కర్ణము పొడవు D1 అనుకున్నాం అనుకోండి, ఇంకొక కర్ణం పొడవు D2 అనుకోండి. ఒక కర్ణం పొడవు D1, ఇంకొక కర్ణం పొడవు D2. ఒక కర్ణం పొడవు D1, ఇంకొక కర్ణం పొడవు D2 అయితే దాని వైశాల్యం ఏమవుతుంది? ఇప్పుడు మీకు క్లారిటీగా తెలుసు. అంటే ఈ రెండు సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎత్తు అవుతుంది, ఇది ఎత్తు అవుతుంది. అంటే రెండిటికి ఒకటే ఎత్తు అవుతుంది. అంటే హాఫ్, కరెక్ట్, హాఫ్ D1. ఇక్కడ చూస్తే హాఫ్ D. కాబట్టి వీటి వైశాల్యం ఏమవుతుంది అంటే సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం హాఫ్ D1 ఇంటూ D2. అంటే కర్ణాల పొడవుల లబ్ధములో సగము సమాంతర సమచతుర్భుజం యొక్క వైశాల్యం, రాంబస్ యొక్క వైశాల్యం A = హాఫ్ D1 D2 అవుతుంది. క్లియర్? కొన్నిసార్లు మనకు అప్లికేషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి ఎలా అడుగుతారు. మాడ్యులస్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 చే నిర్మితమైన పట వైశాల్యం ఎంత? నిర్మితమైన పట వైశాల్యం ఎంత? మాడ్యులస్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మాడ్యులస్ ఎక్స్ అంటే మీకు నిర్వచనం ముందు తెలియాలి. మాడ్యులస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఫర్ ఎక్స్ లెస్ దాన్ 0 ఈక్వల్ టు 0 ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 0. అంటే ధనాత్మక విలువలకు ధనం అవుతుంది, రుణాత్మక విలువలకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అనుకోండి. ఎప్పుడేమవుతుంది? -2 +2 అవుతుంది. అందుచేత అబ్సల్యూట్ వాల్యూ లేదా మాడ్యులస్ వాల్యూ అంటే ఇప్పుడు ధనాత్మకం అవుతుంది అనేటువంటి చెప్పడం జరుగుతుంది. సో రెండు పాజిబిలిటీస్ ఉంటాయి, ఒకటి +x, రెండోది -x అని ఉంటాయి. సో ఈ పాజిబిలిటీస్ని నేను తీసుకొని చేస్తున్నాను. సో మాడ్యులస్ ఎక్స్ ప్లస్ మాడ్యులస్ వై ఈజ్ ఈక్వల్ టు 1కి 4 సమీకరణాలు వస్తాయి. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, x మైనస్ వై ఈక్వల్ టు 1, మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1, మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1, మైనస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 1, మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1. దీన్ని మనం అంతర్ఖండ రూపంలో మారుద్దాం. అంటే x/1 ప్లస్ y/1 ఈజ్ ఈక్వల్ టు 1, x/1 ప్లస్ y/-1 ఈక్వల్ టు 1, x/-1 ప్లస్ y/1 ఈక్వల్ టు 1, x/-1 ప్లస్ y/-1 ఈక్వల్ టు 1. వీటిని మనం ఒక నిరూపక జ్యామితిని ఉపయోగించి చేద్దాం. ఎక్స్ అక్షం ఇది 1 2 తీసుకున్నాం. దిస్ ఈజ్ 1 2, దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, 1 2. ఎక్స్ అక్షం ఇది y అక్షం. x/1 ఇక్కడ ఇది వస్తుంది, y/1 ఇక్కడ. ఈ రేఖ మనకు మొదటిది సూచిస్తుంది. నెక్స్ట్ x/1 y/-1, సో ఇక్కడ ఈ రేఖ రెండోది సూచిస్తుంది. x/-1 y/1 ఈ రేఖ సూచిస్తుంది. సో x/-1 y/-1 చూసారా? అంటే ఈ పటం దేన్ని సూచిస్తుంది? ఒక రాంబస్ను సూచిస్తుంది.
ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్. అంటే కర్ణము పొడవు ఎంత? 2 యూనిట్లు. ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్. కర్ణము పొడవు ఎంత? రెండో కర్ణం పొడవు ఎంత? 2 యూనిట్స్. కాబట్టి వైశాల్యం ఏమవుతుంది? ఆఫ్ d1 d2 ఆఫ్ 2 × 2 2 అంటే 2 చదరపు యూనిట్లు. చూసారా? ప్రశ్న కొన్ని సందర్భాల్లో మీరు నేరుగా శాస్త్రమితి కాబట్టి శాస్త్రమితిలోనే ప్రశ్న వస్తుంది అని అనుకోవద్దు. సో అది నిరూపక రేఖాగణితంతో మిళితంగా వచ్చుకోవడం. ఎందుకంటే మనకు మ్యాథమెటికల్ కనెక్షన్స్ అనేటువంటిది ఒక అకాడమిక్ స్టాండర్డ్, ఒక విద్యా ప్రమాణం. ఆ విద్యా ప్రమాణం ప్రకారము మనము నిరూపక రేఖాగణితాన్ని క్షేత్రమితితో కలపచ్చు, క్షేత్రమితిని నిరూపక రేఖాగణితంతో కూడా కలపచ్చు. సో ఈ రకంగా మనకు ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రాంబస్కి సంబంధించి ప్రశ్నలు వచ్చేటప్పుడు ఈ రకంగా మనం సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో సమచతుర్భుజం అయింది కదా, మరి మరొక దాన్ని చూద్దాం. సో సమాంతర చతుర్భుజం అయింది. మేము అన్నిటిని కూడా చతుర్భుజాల్లో అన్నిటిని చెప్పేస్తున్నాం. ఒకసారి మనం ప్రీవియస్ పేజెస్కి వెళ్తే అన్నీ ఒకసారి చతుర్భుజానికి సంబంధించినవన్నీ అయినాయో లేదో చూస్తే, ఫస్ట్ ఒక చతుర్భుజాన్ని గురించి చూసామనుకోండి. ఫస్ట్ మనం చెప్పినటువంటిది చతురస్రం గురించి చెప్పడం చేశాను. చతురస్రం యొక్క వైశాల్యం తీసుకుంటే a² అవుతుంది, భుజము స్క్వేర్ అవుతుంది. చతురస్రం యొక్క చుట్టుకొలత 4a అవుతుంది. అలాగే చతురస్రం యొక్క కర్ణము తీసుకున్న √2a అవుతుంది. రూట్ అంటే భుజానికి √2. అలాగే మనం చతురస్రం యొక్క భుజానికి కర్ణానికి గల నిష్పత్తి 1:√2గా మనం గుర్తించాలి. ఒక దీర్ఘ చతురస్రం తీసుకుంటే LB పొడవు వెడల్పుగా కలిగి ఉంటే దాని యొక్క వైశాల్యము L/B అవుతుంది. చుట్టుకొలత 2L + 2B అవుతుంది, లేదా 2 × L + B అవుతుంది. అంటే కర్ణము పొడవు √L² + B² అవుతుంది. అలాగే చతుర్భుజం తీసుకున్నారు. చతుర్భుజం యొక్క వైశాల్యం కంటే ఆఫ్ కర్ణము యొక్క పొడవు ఇంటూ ఆ కర్ణంపై గీయమైనటువంటి లంబాల పొడవుల మొత్తం ఆఫ్ D × H1 + H2. అలా మనం ట్రెపీజియం తీసుకున్నాం అనుకోండి, సమలంబ చతుర్భుజం తీసుకున్నాం అనుకోండి, అంటే ఆఫ్ H × A + B. అంటే సమాంతర చతుర్భుజాల సమాంతర భుజాల పొడవుల మొత్తము ఇంటూ ఆ రెండిటి భుజాల మధ్య దూరము /2, అంటే ఆఫ్ H × A + B. లేదా మనం సింపుల్గా చెప్పాలనుకుంటే సమాంతర భుజాల పొడవుల మొత్తము వాటి మధ్య దూరము లేక లబ్ధములో సగము అనేటువంటిది ట్రెపీజియం సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం అవుతుందని గమనించాలి. మరి సమాంతర చతుర్భుజం తీసుకుంటే మనకు భూమి B, ఆ రెండు సమాంతర భుజాల మధ్య దూరము H అయితే ఆ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు అవుతుందని గమనించాలి. అలాగే మనకు సమాంతర చతుర్భుజాలు తీసుకుంటే సమాంతర చతుర్భుజాల్లో మనకు 2 సిద్ధాంతాలు ఉన్నాయి వైశాల్యానికి సంబంధించి. అవి ఏంటి అంటే, ఒకే సమాంతర రేఖలు ఒకే భూమి మీద నిర్మితమైనటువంటి 2 సమాంతర చతుర్భుజ వైశాల్యాల విలువలు సమానం. అలాగే ఒకే సమాంతర చతుర్భుజము, ఒకే సమాంతర భుజాలు లేదా సమాంతర రేఖలు ఒకే భూమిపై నిర్మితమైనటువంటి సమాంతర చతుర్భుజ వైశాల్యము ఆ త్రిభుజ వైశాల్యానికి రెట్టింపు ఉంటుంది. అలాగే మనం సమచతుర్భుజం తీసుకుంటే కర్ణాల పొడవులు d1 d2 అయితే దాని వైశాల్యము A = ఆఫ్ d1 d2 అవుతుంది. అలానే మనకు ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్పాం. సో ఈ రకంగా మనం చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మనం చేయొచ్చు అనేటువంటి చెప్పాం. ఓకే, సో త్రిభుజమైంది, చతుర్భుజాలైంది. ఇప్పుడు వృత్తానికి వద్దాం. సో వృత్తం తీసుకుందాం. ఓకే, వృత్తం ఏదైనా వృత్తం తీసుకున్నారనుకోండి, ఈ వృత్తం యొక్క వ్యాసార్థం r అనుకోండి. ఇప్పుడు వైశాల్యము πr² అవుతుంది. చుట్టుకొలత 2πr అవుతుంది. వ్యాసము = 2 × వ్యాసార్థం అవుతుంది. 2 × వ్యాసార్థం అవుతుంది. ఇది వృత్తానికి సంబంధించిన అంశం. ఒక వృత్తం యొక్క వైశాల్యానికి సూత్రము πr², ఆ వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రము 2πr, వ్యాసము వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది. ఇవి వృత్తానికి సంబంధించినటువంటి. ఇప్పుడు అర్ధవృత్తం తీసుకుందాం. అర్ధవృత్తం సగం తీసుకుందాం మొత్తంలో కదా, ఇందులో సగం తీసుకున్నాం. అర్ధవృత్తం తీసుకుంటే వ్యాసార్థం 6 అనుకోండి.
అనుకుంటే అర్ధవృత్తం తీసుకుంటే అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఏమవుతుంది? అర్ధవృత్తం యొక్క వైశాల్యం πr²/2 అవుతుంది. చుట్టుకొలత, ఈ చుట్టుకొలత దగ్గర తేడా వస్తుంది. ఇక్కడ చుట్టుకొలత ఏంటంటే ఇది మొత్తం 2πr కదా, కాబట్టి దీని పొడవు πr అవుతుంది. ఇది r అయితే ఇది కూడా r అవుతుంది. అంటే మొత్తము పొడవు ఏమవుతుంది? πr + 2r. ఫర్ ఎగ్జాంపుల్ r కామన్ తీసాం అనుకుంటే π + 2 వస్తుంది. పై అందరికి తెలుసు 22/7 అని తీసుకుంటూ ఉంటాం. అంటే r × 22 + 14/7 అంటే ఎంత వస్తుంది మనకు? 36/7r అవుతుంది. 36/7r అవుతుంది. ఇది అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతకి సూత్రము 36/7 × r. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ప్రశ్న కూడా అడగచ్చు. అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత? దాని చుట్టుకొలత ఎంత? ఇది ప్రశ్న. అప్పుడు ఏమవుతుంది? చుట్టుకొలత సూత్రం ఏంటి? చుట్టుకొలత సూత్రం ఏంటి? చుట్టుకొలత = 36/7r. మీన్స్ 36/7, r is 7. 7 గట్టిగా మనకి ఎంత వస్తుంది? 36 సెంటీమీటర్స్. సో ఇలా అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతను కనుక్కోవడానికి లేదా వృత్తం యొక్క వ్యాసం కనుక్కోవడానికి, వ్యాసార్థం కనుక్కోవడానికి ఇలా మనకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వాటిపైన మనం సమాధానం చేయవలసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వృత్తములో కొంత భాగాన్ని దీన్ని సెక్టరు అంటారు. దీన్ని మనం సెక్టరు అంటారు. ఈ సెక్టర్ తీసుకున్నారనుకోండి, ఈ కోణాన్ని మనం x డిగ్రీ అనుకుందాం. అంటే సెక్టర్ కోణం అంటారు దాన్ని. ఈ సెక్టర్ కోణం ఇప్పుడు మీరు దాన్ని బట్టే చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, వృత్తం యొక్క మొత్తం వైశాల్యం ఎంత? ఇప్పుడు వృత్తం తీసుకుని వివిధ పొజిషన్స్ చెప్తాను చూడండి. ఒక వృత్తం తీసుకున్నారు, ఈ డిగ్రీ ఎన్ని అవుతుంది? 360 degrees అవుతుంది. ఇప్పుడు వృత్తంలో సగం తీసుకున్నాం అంటే ఇక్కడ వైశాల్యం πr². ఇప్పుడు వృత్తంలో సగం తీసుకున్నాం, సగభాగం అంటే ఇక్కడ ఈ కోణం ఎంత అయింది? 180 degrees. ఇది కూడా సెక్టరే కదా. అంటే 360లో ఎంత ఉంది? సగం ఉంది. కాబట్టి ఏమవుతుంది? πr²/2 అయింది. ఈసారి ఏం చేస్తున్నా? వృత్తం తీసుకున్నా, వృత్తంలో 4వ వంతు భాగం తీసుకున్నాం. ఇది కావాలి. ఇక్కడ ఆ యాంగిల్ ఎంత ఉంది? 90. అంటే వైశాల్యం అవుతుంది πr²/4 అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 360/360 వేసాం. ఇక్కడ ఏం చేసాం? 180/360 వేసాం. ఇక్కడ ఏం చేసాం? 90/360 వేసాం. కాబట్టి x అనుకోండి, అప్పుడు వైశాల్యం సూత్రం ఏమవుతుంది చెప్పండి? వైశాల్యము = x డిగ్రీలు / 360 × πr². ఇది సెక్టర్ యొక్క వైశాల్యానికి సూత్రం. సో సెక్టర్ వైశాల్యము = x డిగ్రీలు / 360 × πr². మనకు దీనిపైన ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటాడు. సెక్టర్ కోణం 72 డిగ్రీలు అయితే దాని వైశాల్యం ఎంత? దాని వైశాల్యం ఎంత? ఇది ప్రశ్న. మన సూత్రం ఏంటి? వైశాల్యం A = x డిగ్రీలు / 360 × πr². అంతే కదా. ఇంకా కావాలంటే మనం తీసుకుందాం. లేదంటే 70 డిగ్రీలు, వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. వ్యాసార్థము 7, దాని వైశాల్యం ఎంత? అంటే అప్పుడు ఏమవుతుంది? విలువను ప్రతిక్షేపించండి. x అంటే 72 degrees / 360, π అంటే 22/7, r అంటే 7 × 7. 72 1s 72 5s
ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఎంత వచ్చింది? దిస్ ఇస్ 5 1s 5 4.4s అంటే 4.4 into 7 30.8 స్క్వేర్ సెంటీమీటర్. చూసారా? ఇలాగా ఒక సెక్టర్ కోణం ఇస్తాడు. సెక్టర్ కోణం 72 డిగ్రీలు అయితే, అలాగే వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత. ఇలా సెక్టర్ మీద క్వశ్చన్లు సెక్టర్ వైశాల్యం మీద ప్రశ్నలు అడిగేటట్టు ఆస్కారం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ మొత్తం చెప్పండి, సేమ్ ఈ మొత్తం పొడవు ఎంత అవుతుంది? 2πr కదా. ఈ మొత్తం పొడవు చుట్టుకొలత పరిధి 2πr అవుతుంది. ఈ భాగం ఎంత ఉంటుంది మనకు? ఏ రేషియోని మనం తీసుకుంటాము అంటే x degrees by 360 అయినా తీసుకోవాలి కదా రేషియో. కాబట్టి సెక్టర్లో చాపము పొడవు L is equal to x డిగ్రీలు by 360 into 2πr. సెక్టర్లో చాపం పొడవు అవుతుంది L is equal to x డిగ్రీలు by 360 into 2πr అవుతుంది. ఇది చాపము పొడవు కనుక్కోవడానికి సూత్రం. ఉదాహరణకి సెక్టర్ కోణము 90 డిగ్రీలు, వ్యాసార్థము 7 సెంటీమీటర్లు అయినా సెక్టర్ చాపం పొడవు ఎంత? సెక్టర్ చాపం పొడవు ఎంత? ఇది ప్రశ్న. సెక్టర్ కోణం 90 డిగ్రీలు ఇచ్చాడు, వ్యాసార్థం 7 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయితే సెక్టర్ యొక్క చాపం పొడవు ఎంత అని అడిగాడు. సో సెక్టర్ చాపం పొడవు అంటే సూత్రం L is equal to x డిగ్రీలు by 360 into 2πr. x డిగ్రీలు 90 degrees by 360 into 2πr, 2 into 22 by 7 into r అంటే మనకు 7. ఈ 7 క్యాన్సిల్. 91s 94s అంటే 2 1s 2 2s 2 1s 2 11s అంటే మనకి ఎంత వచ్చింది? 11 సెంటీమీటర్లు వచ్చింది. చూసారా? ఈ రకంగా సెక్టర్ కోణాన్ని, సెక్టర్ లో ఉన్నటువంటి చాపం పొడవని ఈ 2 సూత్రాలు ఉపయోగించి చేయొచ్చు. అలాగే మనం ఈ సెక్టర్ తీసుకునేటప్పుడు ఈ చాపము పొడవు L అనుకుందాం, ఈ వ్యాసార్థం R అనుకుందాం. అప్పుడు వైశాల్యము A is equal to LR/2 అనేటువంటి సూత్రం వాడచ్చు. సెక్టర్ యొక్క చాపం పొడవు ఏమంత ఇచ్చారు? L ఇచ్చారు. వ్యాసార్థం ఎంత ఇచ్చారు? R ఇచ్చారు. వైశాల్యం A ఈక్వల్ అంటే మనకి 3 సూత్రాలు వచ్చినాయి. చూడండి, వైశాల్యం సూత్రము A ఈక్వల్ టు x డిగ్రీలు by 360 into πr స్క్వేర్ అనేటువంటి ఒక సూత్రం, A ఈక్వల్ టు LR/2. అలాగే చాపం పొడవు L is equal to x డిగ్రీలు by 360 into 2πr. ఇవి 3 సూత్రాలు ఈ సెక్టర్కి సంబంధించిన వాటిలో జనరల్గా మనకు వచ్చినటువంటి సూత్రాలు. సో వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సెక్టర్కు సంబంధించినటువంటి ప్రశ్నలు, సూత్రాలు కూడా. ఓకే, సో ఇప్పుడు సెక్టర్ తర్వాత మనకు వచ్చినటువంటిది బాట వైశాల్యాలు. బాట వైశాల్యం. సో బాట వైశాల్యాలు కనుక్కోమంటాడు. సో బాట వైశాల్యం కనుక్కోవాలంటే మీరు ఏం చేస్తారు? అప్పుడు బాట వైశాల్యం తీసుకున్నది ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బాట వైశాల్యము ఇది దీర్ఘచతురస్ర వైశాల్యం ఉందనుకోండి. బాహ్య దీర్ఘచతురస్ర వైశాల్యము అంతే కదా, చతురస్ర వైశాల్యము మైనస్ అంతర దీర్ఘచతురస్ర వైశాల్యం. చతురస్ర వైశాల్యం అంటే దీని యొక్క వైశాల్యం దీని యొక్క వైశాల్యాన్ని క్యాలిక్యులేట్ చేసి మన యొక్క బాట వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బయట కొలతలు ఇచ్చాడు, L, B ఇచ్చాడు. ఈ బాట యొక్క వెడల్పు 2 ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది? లోపలిది L-2, ఇక్కడ ఇది 2 ఇది 2 కదా, అంటే 4 తీసేయాలి. L-4 ఒకటి అవుతుంది, B-4 ఒకటి అవుతుంది. సో ఈ రకంగా మనం ఈ బాట వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. ఇందులోని కంకణ వైశాల్యం అని ఇంకోటి వస్తుంది, కంకణాకార స్థల వైశాల్యం. కంకణం తీసుకున్నారు. అంతర్వృత్త వ్యాసార్థం స్మాల్ r అనుకుంటాం, బయట వృత్త వ్యాసార్థం క్యాపిటల్ R అనుకుంటాం. అప్పుడు కంకణాకార స్థల వైశాల్యం
కంకణాకార స్థల వైశాల్యం. ఈ కంకణాకార స్థల వైశాల్యం ఏమవుతుంది అంటే కంకణాకార స్థలం కదా. సో ఈ కంకణాకార స్థల వైశాల్యం అవుతుంది బాహ్య వైశాల్యము πr² మైనస్ అంతర్వృత్త వైశాల్యం స్మాల్ πr². కాబట్టి మీరు పై ఆఫ్ R² మైనస్ స్మాల్ r² అంటారు. సో ఇక్కడ మనకు పై R ప్లస్ స్మాల్ r ఇంటూ R మైనస్ స్మాల్ r. ఈ R మైనస్ స్మాల్ r అనేటువంటిది బాట వెడల్పు అవుతుంది. క్లియర్. సో ఈ రకంగా మనం ఈ కంకణాకార స్థల వైశాల్యాలు కూడా కనుక్కోవచ్చు. ఆ కంకణాకార స్థల వైశాలు ఏ రకంగా ఉంటాయి అంటే మేబీ అవి వృత్తాకారంగా ఉండొచ్చు. వృత్తాకార కంకణ వైశాల్యం అది కంకణాకార స్థల వైశాల్యం అంటారు. మనం దీర్ఘచతురస్రాకారంలో ఉంటే అక్కడ బాట వెడల్పు. అంటే మనకి ఇది కొన్ని సందర్భాల్లో ఒక క్రికెట్ గ్రౌండ్ అనో ఫుట్బాల్ గ్రౌండ్ అనో ఇలా ఉంటుంది. దాని యొక్క వైశాల్యాలు ఏంటి అనేటువంటి ప్రశ్న ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్న ఇది కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. క్లియర్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక అంశాన్ని చూద్దాం. ఇంకొక అంశం అంటే మనం బాట వైశాల్యాలు బాట వెడల్పులు ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు మనం చూసినటువంటిది సో మనకు ఇంతవరకు మనం వివిధ రకాలైనటువంటివి చూసుకున్నాం. త్రిభుజ వైశాల్యం కనుక్కున్నాం, చతుర్భుజాల యొక్క వైశాల్యం కనుక్కున్నాం, అలాగే వృత్తానికి సంబంధించిన వైశాల్యాలు కనుక్కున్నాం. అలానే మనం ఈ కంకణాకార స్థల వైశాల్యం బాట వైశాల్యం అలానే కనుక్కున్నాం. వీటితో పాటు మనకు ఈ వీటన్నిటిని 2 డైమెన్షనల్ అంటారు. 2 డైమెన్షనల్ ఫిగర్స్ అని అంటారు. వీటిపైన మనం కొన్ని ప్రశ్నలు మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. సో కొన్ని ప్రశ్నలు చేస్తే ఎలా ఉంటాయి వాటిని ఎలా సాల్వ్ చేయాలో జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక దీర్ఘచతురస్రాకార స్థలము దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క చుట్టుకొలత 216 మీటర్లు. దాని వెడల్పు 40 మీటర్లు. అయితే దాని వైశాల్యమే ఎంత? ఒక దీర్ఘచతురస్రం యొక్క స్థలము చుట్టుకొలత 216 మీటర్లు ఇచ్చాడు. దాని వెడల్పు 40 మీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత అనేటువంటి ప్రశ్న అడిగాడు. ఈ దీర్ఘచతుర స్థలం యొక్క చుట్టుకొలత 216 అంటే మనం చుట్టుకొలతకు సూత్రం ఏంటి చెప్పండి. చుట్టుకొలత P = 2 × L + P అంతేనా. 2 × L + P అంటే 216 2 × L విలువ మనకు తెలియదు. వెడల్పు B = 40 మీటర్స్ ఇచ్చాడు +40. ఈ 2 డివైడ్ చేస్తే 108 L + 40. సో L ఏమవుతుంది 108 - 40 అంటే 68. సో 68 మీటర్స్ అవుతుంది. ఈ రకంగా మనకు ప్రశ్నలు వాళ్ళు ఇచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు చేస్తున్నప్పుడు అంటే ఎస్పెషల్లీ క్షేత్రమితి ఈ 2 డైమెన్షన్ 3 డైమెన్షన్స్ చేస్తున్నప్పుడు ముందు సూత్రాలన్నింటినీ ఒక ఆర్డర్లో రాసుకోండి. వాటిని ఆ సూత్రాలు ఏ సూత్రము ఏ సందర్భంలో ఉపయోగిస్తారో కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనం సూత్రాలని ఒక క్రమంలో రాసుకొని వాటికి సంబంధించిన ప్రశ్నల్ని బాగా ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు సులభంగా ఆన్సర్ చేసే ఆస్కారం ఉంటుంది. సో ఇవి మీ కేవలం ఈ టీచర్ పోస్టులకే కాకుండా మీకు జనరల్గా ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కూడా ఈ మనకి ఎస్పెషల్లీ క్షేత్రమితి మీద చాలా ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. జనరల్గా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు కూడా ఈ సూత్రాలను గుర్తుపెట్టుకోవడానికి కాస్త ఇబ్బంది పడి వీటిలో కొన్ని సమాధానాలు తప్పుగా రాసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూత్రాలని ఒకసారి అన్నిటినీ జాగ్రత్తగా రాసుకుని 2 డైమెన్షనల్ అంటే ద్విమితీయ జామితీయ పటాలకు సూత్రాలని అలాగే త్రిమితీయ జామితీయ పటాలకు సూత్రాలన్నింటినీ రాసుకోండి ఒక ట్యాబ్లెట్ ఫామ్. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనం ఒక ట్యాబ్లెట్ ఫామే ఇచ్చాం. క్షేత్రమితికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్ ఫామ్ ఇచ్చాం. అందులో వీటన్ని సూత్రాలన్నింటిని కూడా ఒక టేబుల్ రూపంలో ఇచ్చాం. ఆ టేబుల్ రూపంలో ఉన్న వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఈజీ అవుతుంది. 2 డైమెన్షన్ అనేప్పుడు మీకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనం వీటి సూత్రాలన్నింటినీ ఇచ్చాము. అలాగే ఈ సూత్రాల పైన
ఆధారపడిన ప్రశ్నలు కూడా ఇచ్చాం. అలానే 6th 7th క్లాసుల్లో ఈ ఈ దీర్ఘచతురస్రము, చతురస్రము ఇటువంటి అంశాలపైన కూడా మనం ప్రశ్నలు ఇచ్చాం. సో వీటన్నిటిని మీరు జాగ్రత్తగా మనం 8th క్లాస్లో అయితే ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అనేటువంటిది మనకి చాప్టర్లో వీటిపైన అనేక ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పటి వరకు చర్చించినటువంటి ఈ దీర్ఘచతురస్రము, చతురస్రము, అలాగే త్రిభుజం యొక్క వైశాల్యం, వివిధ అంటే వైశాల్య రూపాలు, చతుర్భుజము, సమచతుర్భుజము, సమలంబ చతుర్భుజము, సమాంతర చతుర్భుజము, వృత్తానికి సంబంధించిన సూత్రాలు, అర్ధవృత్తానికి సంబంధించిన సూత్రాలు, అలాగే సెక్టర్కి బాట వైశాల్యాలు, కంకణాకార స్థల వైశాల్యాలు, ఈ సూత్రాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా రాసుకొని ఒక దగ్గర రాసుకొని వాటిని అలానే మనం ఇప్పుడు చెప్పబోతున్నటువంటి వీడియోలో కూడా చూసుకొని వాటన్నిటిని నోట్ చేసుకుంటే యాక్చువల్గా ఇవన్నీ మనం కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నటువంటి అంశాలు. కాబట్టి ఇప్పుడు ఈ లెసన్ని మీరు చూసుకుంటూ ఆ సూత్రాలన్నింటినీ ఒక దగ్గర నోట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ పరంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ ఎగ్జామినేషన్ కోసం దీన్ని ఉపయుక్తంగా మార్చుకుంటారని ఆశిస్తూ సెలవు.